హాయ్ అండి, అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మా యాస్మిని మా ఆదిత్య అయితే సెలవులకైతే వచ్చారండి మా ఇంటికి. హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్ చెప్పింది కదండి. ఇప్పుడు నేనైతే కోడిగుడ్డు దొండకాయ కూర అయితే వండుతున్నానండి. ఇవేమేమో చెప్పమ్మా. దొండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కోడిగుడ్డు. మా పెద్దమ్మ కోడిగుడ్లు ఉడకబెట్టుకుని వండించుకుందాం. తక్క తీసుకుని మా పెద్దమ్మ కోడిగుడ్లు తక్కువ వేసి వండించుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు అయితే వేపుకుంటున్నాం. యాసని మనకు పసుపు వేసి మనకు ఆ నూనెలోను బాగా ఎగుతాయి, బాగా వస్తాయి కోడిగుడ్లు. సొరకలాడిపోతాయా? పడవ అయిపోయిన గుడ్లు మొత్తం ఏమేమి వేసినాం ఇందులో? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాను. ఇవి మనకు బాగా మగ్గితేనే కూర అనేది బాగుంటుంది. మగ్గనిద్దామా? మూతెట్టేయాలి. అది మగ్గక మనం వట్టేసి ఉల్లిపాయలు మగ్గేలాగా నేను కొంతమందికి అయితే హాయ్ అయితే చెప్తాను. యస్మని, విజయ్ అంటే హాయ్ అను. విజయ్ అంటే హాయ్. భవానీ అంటే హాయ్. భవానీ అంటే హాయ్. శాంతి అంటే హాయ్. శాంతి అంటే బాయ్. అలాగే మా ఊరు నుండి మా ఊరు ఆడపడుచు అయితే వేరే ఊరైతే చేసుకుంది. మా సీతక్కళ్ళ అమ్మాయి పేరు వచ్చేసి భవానీ. భవానీ అక్క హాయ్ అను. భవానీ అక్క హాయ్. డేవిడ్ మామయ్య హాయ్. డేవిడ్ మామయ్య హాయ్. అలాగే మళ్ళీ మహి ఆంటీ హాయ్. మహి ఆంటీ హాయ్. సుజాత ఆంటీ హాయ్. సుజాత ఆంటీ హాయ్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా మా పెద్దమ్మ ఫ్రెండ్స్ కదా. మీ అందరూ కూడా మా పెద్దమ్మ ఫ్రెండ్స్ కదా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అమ్మ. అలాగే మళ్ళీ ఇంకో ఫ్రెండ్ అయితే ఉందా, వెంకటరమణ ఆంటీ హాయ్. వెంకటరమణ ఆంటీ హాయ్. బాగున్నావా ఆంటీ? బాగున్నావా ఆంటీ? ఉన్నవాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కానీ పేర్లు అయితే పెడతలేదండి. అందరికీ కూడా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి అమ్మ. ఇప్పుడు దొండకాయలు వేసుకుందామా? దాచిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే చక్కగా అయితే మగ్గిపోయి మనకి ఇలా మగ్గితేనే కూర అనేది బాగుంటుంది.
దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసి పసుపు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, కోడిగుడ్లు వేసేటప్పుడు కూడా కొంచెం. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుందామండి, మగ్గుతాయి మనకి దొండకాయ ముక్కలు. మనకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దొండకాయలు చక్కగా అయితే మగ్గిని చూడండి, బాగా మగ్గినాయి. కారం అయితే వేసుకుంటున్నాం. వేసుకుని కారం వేసేద్దాం. ఇంకొకటి జాయి పక్కారం కదా, ఎర్రగా ఉంటాం. ఏంటమ్మీ కోడిగుడ్లేసేమో ఒకటి తీసి. తెల్లకుండా వచ్చేదా కూర అయితే 5 నిమిషాల తర్వాత మగ్గిందలా చూసుకుందాం మనం. దొండకాయ కోడిగుడ్డు కోడిగుడ్డు దొండకాయ కూర అయితే మనకైతే ఉడికిపోయింది. వేసుకొని ఒకసారి కిందలో చూద్దామా. బాగుంది. కాచి కాదు బాగుందా. గ్యాస్ అయితే కట్టేసుకుంటున్నాను. కోడిగుడ్డు దొండకాయ కూర అయితే అయిపోయిందండి. మా పెద్దమ్మ అయితే కోడిగుడ్డు దొండకాయ కూర అయితే వండేసిందండి అని చెప్పి. మా పెద్దమ్మ అయితే కోడిగుడ్డు దొండకాయ కూర వండేసిందండి. ఇప్పుడు మేమైతే అన్నం తింటామండి. ఇప్పుడు మేమైతే అన్నం తింటామండి. బాగుందమ్మా. దొండకాయ కోడిగుడ్డు కూర అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. దొండకాయ
కోరుగుడ్డు కూడా మా పెద్దమ్మ తయారు చేసిందండి. యాస్మిని ఓ ఆంటీ పేరు అయితే మర్చిపోయి మనం చిన్నారి ఆంటీ హాయ్ అని చెప్పు. చిన్నారి ఆంటీ హాయ్. అంతే. హాయ్ అండి, నేనైతే ఊరేస్తున్నానండి పెళ్ళికి. నేను వెళ్ళేది ఏ ఊరంటే చాగళ్ళండి. వివి వినాయక్ గారు అని డైరెక్టర్ పేరు తెలుసండి. వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి మేము. ఠాగూర్ సినిమా తీశారు కదండి దర్శకుడు, ఆయనదేనండి చాగళ్ళు. మేమైతే అక్కడికి అయితే వెళ్తున్నామండి. పెళ్ళి అయితే మేమైతే అక్కడికి వెళ్తున్నామండి. మా అన్ని వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు మొత్తం అందరిని మీకు కలిసి చూపిస్తానండి. వచ్చిన వాళ్ళందరినీ హాయ్ చెప్పమ్మా. ఆదిత్య హాయ్ చెప్పు. హాయ్. హాయ్. మా యాస్మిని ఆదిత్య మా చెల్లి కూడా వచ్చారండి పెళ్ళికి వెళ్దామని. మా ఊరైతే వచ్చారు, మేమందరం కూడా కలిసి వెళ్తున్నాము. ఇదిగోండి చాగల్లో మేము పెళ్లి కాడికి అయితే వచ్చామండి. అదిగోండి కోడివారి పరిశుద్ధ వివాహ ఆహ్వానం పెట్టారండి ఫ్లెక్సీ అయితే. మా మేనల్లుడు మా అమ్మాయి అయితే చూడండి జోడి ఎంత బాగుందో. మా మేనల్లుడి పేరు వచ్చేసి దాసు, మా పిల్ల పేరు వచ్చేసి లీల. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇదిగోండి కళ్యాణ మండపం అండి. ఇది చాగల్లోని పెద్దదండి కళ్యాణ మండపం. నేనైతే అసలు ఇప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ అండి ఈ ఊరైతే రావడం. ఆరుగోండి మా చెల్లి, మా అక్క, మా వదిన. మా పెద్ద వదిన అయితే రాయండి లోనకి రాయండి అందండి. ఇదిగోండి ఎన్టీఆర్ శ్రీ సీతారామస్వామి కళ్యాణ మండపం అండి. చూడండి ఎంత బాగుందో కళ్యాణ మండపం అయితే. ఈడుగోండి మా మేనమామ మా అన్నయ్య అండి వీళ్ళైతే. ఈరుగోండి నా ఫ్రెండ్ పేరు వచ్చేసి పండు, వాళ్ళ ఫ్రెండ్ అండి పక్కన ఉన్న ఆవిడ. ఆడుగోండి మా పండు తమ్ముడు, మా అన్నయ్య, మా చెల్లి, మా వదినాళ్ళ, మా మేనగోడళ్ళ, మా అక్కళ్ళు అందరూ అయితే వచ్చేసారండి. మా ఊరాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. ఎంత కళకళలాడిపోతుందో మా ఊరాళ్ళందరూ ఇక్కడ చూసి. ఆరుగోండి మా అన్నయ్య అయితే రాయండి అంటున్నాడు. ఈడుగోండి మా చిన్న అన్నయ్య. ఈడుగోండి పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇదిగోండి క్యాంటీన్ వాళ్ళు అయితే బిర్యానీ అయితే వడ్డించేస్తున్నారండి. జనం అయితే అసలు చాలామంది వచ్చేసారండి. చూడండి కళ్యాణ మండపం లాన్ చూడండి. భోజనాల కాడ అయితే ఎంతమంది ఉన్నారో. మా అక్కళ్ళ పిల్లలండి వాళ్ళిద్దరు వచ్చేసి. ఆరుగోండి జనం. పెద్ద కళ్యాణ మండపం అండి. మీకు అయితే చూపిస్తాక అయితే నేనైతే వీడియో తీసాను. మేము అందరం అయితే ఇప్పుడు ఫోన్ చేస్తున్నామండి. అదిగోండి మా చెల్లి, మా పెద్దమ్మ, మా పండు తమ్ముడు, మా అక్క, మా వదిన వాళ్ళ పిల్ల, మా అన్నయ్య. ఈరుగోండి మా పెద్దన్నయ్య, మా చిన్న అన్నయ్య, మా వదిన వాళ్ళు, మా తమ్ముడు, మా అన్నయ్య, మా బావ, మా అక్క, నేనండి, మా మేనగోడళ్ళు, మా పిల్లలు, మా వదిన, మా వదిన వాళ్ళ మనవరాలు. ఈరుగండి మా మేనగోడళ్ళు అండి వీళ్ళందరూ వచ్చేసి. మా వదిన, మా అక్క, మా వదిన అండి, నాని అండి. ఈడుగండి మా అన్నయ్య పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు అండి. ఈడుగండి మా తమ్ముడు, తెలుసు కదండి మా తమ్ముడు కూడా వచ్చాడు పెళ్ళికి. మేమందరం అయితే ఫోటో అయితే దిగుతున్నామండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోను. పెళ్లి కూతురు అయితే డ్రెస్ అయితే మార్చుకోవడానికి అయితే వెళ్ళిందండి. ఇంకా మేమైతే లేట్ అయిపోతుందని మా చిన్నన్నయ్య అయితే రాయండి అమ్మ పెళ్లి కొడుకుతో దిగేయచ్చు అని అన్నాడండి. ఇంకా అందుకని నేను, మా పెద్దక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా చిన్నన్నయ్య, మా చిన్న వదిన మేము అందరం అయితే ఫోటో అయితే దిగడానికి అయితే రెడీ అవుతున్నామండి. ఆడుకోండి మా చిన్నన్నయ్య చూడండి ఫోటో దిగుదారు అన్నాడండి. మేమైతే దిగుతున్నాము. మేమందరం అయితే కలిసి ఒక ఫోటో అయితే దిగామండి. ఇదిగోండి నా ఫ్రెండ్
నా ఫ్రెండ్ పేరు వచ్చే చిన్నారి అండి. మా మేనల్లుడు అండి నాని. మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య. ఇదిగోండి పెళ్ళి కొడుకు తల్లి, మా బావగారు, మా తమ్ముడు, మా చెల్లి. మేమందరం అయితే భోజనం చేసి ఇక్కడైతే కూర్చుని చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నామండి.